అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనం మరోసారి జ్ఞాపకం చేసుకోబోతున్నాము. ఎందుకు జ్ఞాపకం చేసుకోబోతున్నామని నేను అంటున్నానో మీలో చాలామందికి తెలుసు. నేను చెప్పే సంగతులలో అనేకం మీలో చాలామంది బోధించారు, దైవ సేవకులు బోధించగా విన్నారు. ఎంతమంది బోధించారు, ఎన్నిసార్లు విన్నామనేది ఒక లెక్కే. కానీ వినిన సంగతులను, బోధించిన సంగతులను ఎంతవరకు అనుసరింపగలుగుతున్నామనేదే ప్రధానమైన సంగతి కదా. అందుకనే దేవుడు ఆయా సంఘముల ద్వారా, సేవకుల ద్వారా, నాయకుల ద్వారా మనము వినిన సంగతులను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంగతిని గుర్తించాలి. అంతేగాని ఈ వాక్యం నేను విన్నానండి, ఆయన జీవిత చరిత్ర నాకు బాగా తెలుసండి, గొప్ప సేవ చేశారండి, ఇవన్నీ మంచి మాటలే. కానీ అందులో నుంచి మీరు నేను నేర్చుకున్నవేమిటి? ఏమీ నేర్చుకోకుండాను ఆ సంగతి తెలుసు, ఈ సంగతి తెలుసని బుర్ర జ్ఞానంతో స్పందిస్తూ కూర్చుంటే భక్తి విశ్వాసాలను ప్రభువులో పెంచుకోవడం సాధ్యం కాదు కదా. అందుకని ఈ సంగతులను పునరాలోచన చేసి మన జీవితాలను దేవునికి అనుగుణముగా నడిపించుకోవటానికి మన వైపు నుండి మనము చూపవలసిన శ్రద్ధ ఒకటి ఉన్నది. అందుకని ఈ సంగతులను మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు యెషయా రచన 31వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఉన్న సంగతిని నేను చదివి వినిపిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని యెషయా భక్తుడు ఈ చక్కటి రచన జరిగించాడు. అంటే తన పుస్తకాన్ని వ్రాశాడనమాట. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మనోభావాలు ఎప్పుడూ కూడా వారికి దేవుడు అనుగ్రహించిన ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించటం, దేవుని ఆశ్రయించటం కాకుండాను ఎంతసేపు ఐగుప్తు రథాలు బాగుంటాయి, ఐగుప్తు గుర్రాలు బలంగా ఉంటాయి, రథములను తోలే రౌతులు చాలా చాకచక్యంగా ఉంటారు, ఐగుప్తు దేశం గొప్ప సంపన్నమైనది అనే భావనలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఈ రచనలో అలంకార భాష అధికముగా ఉన్నమాట నిజం. వీటిని మనం పరిశీలించాలి. అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని గుర్తించి అందులో స్థిరముగా ఉండటం కంటే వాళ్ళను వీళ్ళను చూచి వాళ్ళు గొప్పవాళ్ళని భావిస్తూ మనలను మనం తక్కువగా అంచనా వేసుకునే విచిత్రమైన పద్ధతి. వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, కాదని మనం అనటానికి వీల్లేదు కదా. మనకంటే గొప్పవాళ్ళు కావచ్చు, అంతవరకు అభినందించాలి. అదే సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాటి పట్ల సంతృప్తి కలిగి దేవుని పైన ఆధారపడి జీవితాలను కొనసాగించటం ప్రాముఖ్యం కదా. ఆ మాటకొస్తే ఐగుప్తు రథములు, వాటిని నడిపే రౌతులు, వాటిని ముందుకు తీసుకువెళ్ళే గుర్రములు బలమైనవి, చాకచక్యమైనవి అయినప్పటికీ ఇశ్రాయేలు దేవుడు వాటిని మించినటువంటి వాడనే సంగతిని గుర్తించి దేవుని ద్వారా మన బలమును అంచనా వేసుకోవటం చేతగాకుండాను వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని మనలను మనం నిరుత్సాహపరుచుకునే పద్ధతి కూడా సరి అయినది కాదు కదా. ఇతరుల గొప్పతనాన్ని అభినందించవద్దని నేను అనట్లేదు. కానీ అదే సమయంలో అభివృద్ధి అంటే లేదా ఘనత అంటే కేవలము ఆర్థిక స్థితిగతులను బట్టి మాత్రమే కాదు కదా. అదొక రకమైన అభివృద్ధి. ఆధ్యాత్మికంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన భావజాలం కానీ, ఆ గొప్ప దర్శనము కానీ, దేవుని కొరకు నాణ్యమైన సేవలు జరిగించాలనే సదాశయము కానీ దేవుని ద్వారా మనకు లభించినప్పుడు అందులో సంతృప్తిని వ్యక్తం చేస్తూ దేవుడి పద్ధతిని నాకు అనుగ్రహించాడు, అనవసరమైనటువంటి సేవల కంటే అవసరమైన దేవుని మాటలను ప్రజలకు అందించాలనే దర్శనాన్ని నాకు ఇచ్చాడు, నా పరిధిలో నాకు ఇవ్వబడిన దర్శనం గొప్ప, వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇవ్వబడిన దర్శనం గొప్ప అనే భావనతో మనం ఉండాలి. కానీ ఎంతసేపు మనలను మనం అదో రకమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసుకుంటూ వాళ్ళులాగా లేను వీళ్ళులాగా లేను అని అభద్రతా భావములోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ 31వ అధ్యాయము మొదటి 3 వచనాలు యెషయా రచనలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, దేవుని దగ్గర
విచారణ చేసేది లేదు, ఆ దేవుని గొప్పతనాన్ని గుర్తించేది లేదు. దశాబ్దాలుగా భక్తి చేస్తూ ఉన్నప్పటికీ, బైబిల్లో ఉన్న సంగతులను పలుమార్లు వినినప్పటికీ, చదివినప్పటికీ అందులో ఉన్న భావాన్ని బాధ్యతగా అర్థం చేసుకోకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, ఎంతసేపు ఫలానా వాళ్ళు గొప్పండి, ఫలానా వాళ్ళు అది చేస్తున్నారండి, ఇది చేస్తున్నారండి అని వాటి గురించి మాట్లాడుకుంటూ దేవునిలో మన స్థానాన్ని గుర్తించకపోవటం ఎంత అమాయకత్వం అండి. కొన్నిసార్లు కొంతమంది యవ్వనస్తులు వాళ్ళను వీళ్ళను చూచి, వాళ్ళు చూడు ఎంత సంపాదన చేశారో, వాళ్ళు ఇళ్ళు కట్టారు, వారు కార్లు కొనుక్కున్నారు, మనం కూడా చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నాము, మన దగ్గర ఏమీ లేదు, దేవుడు ఏం చేశాడు అని ఆ చిన్న మనసులో నుంచి కొంతమంది పిల్లలు ప్రశ్నించినప్పుడు తల్లిదండ్రులు కంగారు పడిపోనక్కర్లేదు. దేవుని దీవెనలు అంటే భౌతికంగా కంటికి కనబడేవే దేవుని దీవెనలు కాదు కదా. ఆరోగ్యం దేవుడిచ్చే దీవెన, భద్రత దేవుడిచ్చే దీవెన, జ్ఞానము దేవుడిచ్చే దీవెన, సంరక్షణ దేవుడు అనుగ్రహించే దీవెన, వాటిని కూడా మనం పరిశీలన చెయ్యాలి. ఆర్థిక దీవెనలు కాదని నా భావన కాదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆశీర్వదించాలో ఆ విధంగా ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఏ విధంగా మనము వినియోగించాలో తెలుసుకునే పరిపక్వత వచ్చినప్పుడు దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తాడని అనిపిస్తుంది. ఈ సంగతిని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉండటం చేత కాకుండా గాలిపటంలాగా ఎగిరిపోయే వాళ్ళు, అయోమయంగా ప్రవర్తించే వాళ్ళను మనం చూడటం లేదు. దీవెనలు లేకపోతేనేమో లేవు అని గోల పెడతారు. దేవుడు ఆశీర్వదించినప్పుడేమో వాటిల్లో ఒదిగి ఉండటం చేత కాదు. అసలు వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ ధోరణి కానీ, వారి వ్యవహార శైలి కానీ, వారి బాహ్య రూపం కానీ ఎంత విచిత్రంగా విడ్డూరంగా మారిపోతుందో. మంచి బట్ట కట్టుకోవటం, మంచి ఇంట్లో నివసించటం, మంచి వాహనాన్ని కొనుక్కోవటం, మంచి భోజనం చేయటం తప్పేమీ కాదు. కానీ దేవుని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు వాటిని బట్టి అదో రకమైన మిడిసిపాటుతో వ్యవహరించటం ఉన్నదే, అది కొంత పరిశీలించవలసిన అంశం. అలాంటి వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నారు. మీ ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, అన్ని సంఘాలలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మనం ప్రేమతోనే అర్థం చేసుకోవాలి. ఇంకా ఆధ్యాత్మిక పసిదశలో ఉన్నందున ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉండటం చేతగాక అదో రకమైనటువంటి ప్రేరణలకు గురవుతున్నారు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఏం చేశాడోననే సంగతిని పెద్దగా పట్టించుకోకుండాను కొంతమంది ఐగుప్తు దేశము యొక్క ఐశ్వర్యమును, ఐగుప్తు దేశము యొక్క రథములను, ఐగుప్తు యొక్క గుర్రములను పొగుడుతున్నారు, అంటే ఘనపరుస్తున్నారు. నేను ఇంతకు ముందు చెప్పాను, నిజంగా ఐగుప్తు దేశానికి గొప్ప సైన్యం ఉంటే ఆ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడమని నా భావన కాదు. కానీ వాళ్ళ గొప్పతనం వాళ్ళదైతే మన గొప్పతనం మన దేవుడు కదా. మన దేవుడు మనకు విడుదలనిచ్చాడు కదా, ఎన్నో వాగ్దానాలను ప్రసాదించాడు కదా, సంతృప్తిని సమాధానాన్ని అనుగ్రహించాడు కదా. ఆ భావనను ఎప్పుడు గుర్తిస్తారు కొంతమంది? ఎంతసేపు పరనిందలో బ్రతకటం తప్ప స్వీయ పరిశీలనతో దేవుడు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన స్థానాన్ని అర్థం చేసుకోవటం కుదరదే. ఎన్ని దశాబ్దాలుగా భక్తి చేసినప్పటికీ తమ్మును తాము కించపరుచుకోవటం, ఇతరులను ఘనపరచటం, దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ఎక్కడి నుంచినో వాళ్ళను చూచి వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారని భావించటం, దగ్గరికి వెళితే వాళ్ళు పడే తెప్పలు చాలా ఉన్నాయి. చూడటానికి దూరం నుంచి చాలా మహిమయుతంగా కనబడుతూ ఉన్నప్పటికీ ఆ నిర్వహణ జరిగించడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంతమంది రాత్రి పగలు పరిచర్య చేస్తున్నారో చాలామందికి తెలియదు కదా. ఎందుకంటే మన మనస్సులు అన్నిసార్లు అంత విశాలంగా ఆలోచించవు. మన దగ్గరకు వచ్చినప్పుడు మన పరిధిలో మనం ఆలోచిస్తాము, మనకు అనుకూలంగా మనం ఆలోచిస్తాము. అంతకంటే కాస్త విశాలంగా ఆలోచించటానికి మన బుర్రలు కూడా అన్నిసార్లు పని చెయ్యవు. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనములో దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసాతో మాట్లాడిన సందర్భాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఆ తర్వాత వచనాలను మనం చదివినప్పుడు కొన్ని సంగతులు అర్థమవుతాయి.
ఆస ఆరంభంలో అద్భుతమైన భక్తి చేసినవాడు. తల్లితోనే విభేదించాడు. తల్లితో విభేదించాడు అంటే దేవుని విరుద్ధమైన కార్యకలాపాలు ఆమె జరిగించినప్పుడు కుమారుడుగా సమర్థించకుండాను దేవునికి విరుద్ధమైన పనులు తల్లి జరిగించినా తండ్రి జరిగించినా ఎవరు జరిగించినప్పటికీ నేను ఒప్పుకోనని నిర్ద్వందంగా ఖండించి వాటిని తొలగించాడు. మీరు 2 దినవృత్తాంతములు 14, 15, 16 అధ్యాయాలు చదివితే ఆస ఆరంభము, ఆయన జీవించిన విధానము, ఆయన ముగింపు కూడా కనబడుతుంది. ఎంతో తీవ్రతగా భక్తి చేసినటువంటి వాడు, దేవుని పైన ఆధారపడి ఎన్నో విజయాలను సాధించినటువంటి వాడు ఆశీర్వాదాలు పొందిన తర్వాత కాస్త స్థిరపడిన తర్వాత అదో రకమైన ఆలోచనతో కాస్త రేగినట్లుగా అనిపిస్తుంది కదా. ఇది మనందరికీ ఉన్న సమస్య అండి. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఆశీర్వాదాలు మనకు గొప్ప సంతోషాన్ని కలిగించే మాట నిజంగానే మానసిక బలహీనులు వాటిని బట్టి చాలా రేగిపోతూ ఉంటారు. లెక్కలేనితనం, నిర్లక్ష్యంతో స్పందిస్తూ విచిత్రమైన ఆలోచనలతో వ్యవహరిస్తూ ఉంటారు. ప్రక్క వాళ్ళకి అర్థం కాదు. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఏం జరిగింది, ఇలా మారిపోయారేమిటి అని అనిపిస్తుంది. కానీ అన్నిసార్లు మనం అడగలేం కదా. అడిగిన సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా వారికి ఉన్నట్లుగా అనిపించదు. మనలను మనం ఉపసంహరించుకుంటూ తప్పుకుని వచ్చేయటం తప్ప వేరే దారి లేదు. మరి తల్లి దైవ విరుద్ధమైన కార్యక్రమాలు జరిగించినప్పుడు వ్యతిరేకించి దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చిన ఆస రాజుగారు ఉన్నట్టుండి సిరియా రాజు సహాయాన్ని ఎందుకు కోరుతున్నాడు అంటే, తనకంటే బలమైన రాజ్యము సిరియా అని, మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి సహాయం వస్తే తాను మనగలుగుతాననే భావన. మనం ఇంతకుముందు చదువుకున్న లేఖనములో ఐగుప్తియులను ఆశ్రయించటం, ఐగుప్తు రథములను ఆశ్రయించటం, ఐగుప్తు గుర్రములను ఆశ్రయించటం, ఇది అలంకార భాష. అంటే దాని అర్థం ఐగుప్తు చాలా బలమైన దేశం కదా, వాళ్ళు మనకు సహాయం చేస్తారు కనుక వాళ్ళను ఆశ్రయించాలి అనే విచిత్ర భావనను కొంతమంది ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు. ఆ దేశములోనే వాళ్ళు బానిసలుగా ఉండి అద్భుతంగా మోషే ఆధ్వర్యంలో తిరిగొచ్చిన సంగతి వారికి బాగా తెలుసు, లేదా వారి పూర్వీకులకు బాగా తెలుసు. వాళ్ళ ద్వారా సమాచారాన్ని ఆనాటి తరం పొందుకున్నప్పటికీ అనవసరమైన ఆలోచన, అర్థం లేనటువంటి ఆలోచన. ఇక్కడ ఆసా కూడా దేవుని పైన ఆధారపడిన వాడు కాస్త స్థిరపడి రాజ్యం ప్రశాంతంగా ఉన్నప్పుడు, కాస్త సొమ్ములు చేతి నిండా ఉన్నప్పుడు అనవసరమైన భయాలకు లోనై సిరియా రాజును ఆశ్రయించటం దీర్ఘదర్శి అయిన హనానీకి నచ్చలేదు. ఆయన ప్రవక్త అంటే ఆధ్యాత్మిక సలహాదారుడు అనుకోండి. అంటే రాజుల దగ్గర ఆధ్యాత్మిక సలహాదారులు ఉండేవారు, ఉండాలి కూడాను. ఎంతసేపు ఆర్థిక సలహాదారులు, భౌతిక సలహాదారులు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా దేవుని భయముతో పాలన ఏ విధంగా చెయ్యాలో దేవుని దగ్గర విచారణ చేసి రాజులకు సూచించే సలహాదారులు ఉండటం చాలా ప్రాముఖ్యం. లేకపోతే దేవుని భయం లేకుండా ఎవరికి తోచినట్లుగా వారు నిర్ణయాలు చేసి ప్రజలకు ఇబ్బందిని కలిగించే కార్యక్రమాలు జరిగిస్తారు. దీర్ఘదర్శి అయిన హనాని దేవుని చేత ఆదేశించబడి వచ్చాడు. ఆసా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. అసలు దేవుని నమ్ముకోవలసింది పోయి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ప్రజల సహాయ సహకారాలు పొందుకోవటం తప్పు కాదు, కానీ దైవ సంబంధితమైన సంగతులలో దేవుడు చెప్పినట్లుగా నువ్వు వ్యవహరించక సిరియా రాజును ఎందుకు నమ్ముకుంటావు? అనవసరంగా వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతావు? నీ వశములో నుంచి ఆ సైన్యం ఎప్పుడో పోయింది. సిరియా రాజు సహాయము నీకు రాదు. దేవుని ఆశ్రయించవలసిన వాడవు, దేవుని సన్నిధిలో క్రమముగా కనపడవలసిన వాడవు. స్నేహితుల వరవడిలో పడి ఆదివారాలు మిగిలిన రోజులు దేవుని ఆరాధనలను ప్రార్థనలను ఎగ్గొట్టి అటు ఇటు తిరుగుతూ సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ప్రార్థనలు చేయించుకుంటే సరిపోతుందా? అదేమంటే నేను చాలా సొమ్ములు సంపాదించానండి, స్నేహితులు చాలామంది నాకు చేరారు, నా చుట్టూ చేరారు, ఎప్పుడు నన్ను పిలుస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు అని చెబుతూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను
ఆటంకంగా చేసుకుని దేవుని సన్నిధికి వెళ్లకుండా సమర్థించుకునే విచిత్రమైన భక్తులు మన సంఘాలలో లేరు. లేనప్పుడేమో లేవు 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 అని బాధపడి ఎంతో ఇబ్బందులను ఎదుర్కొని దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు ఆ సమృద్ధి దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపడుతుంది. అంటే ఆ ఆశీర్వాదాలు దేవుని దగ్గరకు వెళ్లకుండా వీళ్ళను అడ్డుకుంటున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదాలు లేకపోతే దేవుని మందిరానికి సులభంగా వెళ్ళేవారు. ఆశీర్వాదాలు వచ్చినందున అవి అవరోధాలుగా మారిపోయినందున ఏ క్రిస్మస్కో లేకపోతే జనవరి 1 రోజునో పుట్టినరోజునో పెళ్లి రోజునో వీలును బట్టి వాళ్ళు రావటమో లేకపోతే ఎవరో వెళ్ళి వారి తరపున ప్రార్థనలు కోరటమో జరుగుతుంది కదా. ఇదొక విచిత్రమైన మానసిక స్థితి కదూ. అనవసరమైన వాటి చుట్టూ తిరగటానికి చాలా సమయం ఉంటుంది కొంతమందికి. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని, స్నేహితులు ఏదో అనుకుంటారని, లేకపోతే ఫలానా వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళేదో అనుకుంటారనే ఒక భావనతో దేవుడేమనుకుంటాడోననే సంగతిని ఏనాడు ఎన్నడూ పట్టించుకోకుండాను వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అదేదో ఉన్నతమైనటువంటి స్నేహభావము అన్నట్లుగా వ్యవహరిస్తారు కొంతమంది. స్నేహంగా ఉండటం, వెళ్ళటం, రావటం తప్పని ఎవరంటారండి? వెళ్ళాలి, రావాలి, రాకపోక అనేది ఉండాలి. అదే సమయంలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వవలసిన అవసరం లేదా? లేదంటే నేను ప్రార్థనకు వెళుతున్నాను, ఆదివారం ఈ సమయంలో నేను అందుబాటులో ఉండను, నేను తప్పనిసరిగా ప్రార్థనకు వెళ్ళాలి అనే ఓ చక్కని క్రమశిక్షణ గొప్ప సందేశంగా ఉంటుంది కదండి వాళ్లకు. వాళ్లతో రాజీపడి వీళ్లతో రాజీపడి వాళ్లను వీళ్లను ఆశ్రయించి మనం ఎక్కడి నుంచి వచ్చామోననే సంగతిని మర్చిపోయి విచిత్రంగా వ్యవహరిస్తూ తామేదో ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా రాజులతోనూ మేధావులతోనూ సహవాసం చేసే స్థాయి మాకున్నది, మీకు లేదన్నట్లుగా భావించి అందరినీ మించిన దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుని విచిత్రంగా వెర్రిగా ప్రవర్తించే వాళ్ళు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ చాలామంది ఉన్నారు. దేవుని ప్రజలారా, మీరు ఎంత సంపాదించారు, ఎంతమందితో పరిచయం ఉన్నదనేది కొంత గొప్పే. కానీ భూమి ఆకాశములను సృష్టించిన దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నామనే భావన నేను ఇంతకుముందు చెప్పిన భావన కంటే గొప్పదనే సంగతిని గుర్తుపెట్టుకోండి. మనకు సొమ్ములు ఎన్నున్నాయి, ఎంత హోదా కలిగి ఉన్నాము, ఎంతమందితో పరిచయం కలిగి ఉన్నాము, ఎంతమంది పెద్ద పెద్దవాళ్ళు మనలను వారి కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని వాటిని చూచి పొంగిపోనక్కర్లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఉన్నత దశను చేరుకున్నందున ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు పిలుస్తున్నారు. అదే ఆర్థికంగా అధమస్థితిలో ఉంటే ఎవరు పట్టించుకుంటారు? అధమస్థితిలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఈ దేవుడు పట్టించుకున్నాడు. ఆ దేవుడు మీ స్థానికంగా ఉన్నటువంటి సంఘ కాపరి ద్వారా మిమ్మల్ని పట్టించుకున్నాడు. వారు మీ చుట్టూ తిరిగి ప్రార్థనలు చేశారు, రాత్రనక పగలనక ప్రయాసపడ్డారు. బంధువులు రాకపోయినా, రక్త సంబంధికులు రాకపోయినా, వాళ్ళు కనీసంగా పలకరించకపోయినా, పలకరిస్తే సొమ్ములు ఎక్కడ సహాయం చేయవలసి వస్తుందోనని ముఖం చాటేసినా ఏమీ తెలియనటువంటి ఓ దైవ సేవకుడు ప్రాకులాడి ప్రయాసపడి దేవుని ఆశీర్వాదాలకు పరోక్షంగా కారణమైతే వాటన్నిటినీ మరిచిపోయి వాళ్ళు ఎవరోనన్నట్లుగా వ్యవహరిస్తూ సిరియా రాజులను ఆశ్రయించటం, ఐగుప్తు రాజులను ఆశ్రయించటం, వాళ్ళను వీళ్ళను ఆశ్రయించటం, అదేమంటే మాది చాలా ఉన్నతమైన స్థాయి అండి, అసలు చిన్న చిన్న పనులు చేయటానికి సాధ్యం కాదన్నట్లుగా వ్యవహరించే కొంతమంది మన ఇళ్లలో లేరు, మన సంఘాలలో లేరు? ఆలోచించాలి. హనానీ చెప్పాడు, ఈ విషయంలో నీవు సరి అయిన పద్ధతిని అనుసరించటం లేదండి ఆశా గారు, మీకేమైందో ఏంటో కానీ ఇలా మారిపోయారేంటండి బాబో? ఇంతకు ముందు జరిగిన యుద్ధాలలో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు కదా. 8వ వచనములో ఉన్నది, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబియులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు కదా. మరి ఇప్పుడేమైంది? గొప్ప గొప్ప సైన్యాలు వచ్చినప్పుడు దేవుని నమ్ముకుని గొప్ప విజయాలు సాధించిన అనుభవము మీకున్నది కదండి. మరి కొంతకాలం అయిన తర్వాత మీకేమైంది? ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోతున్నారు? అర్థం లేనటువంటి స్నేహాలు మీ భావాలను మార్చివేస్తున్నాయా? మౌలికమైన సంగతులు మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ప్రభువుని సేవించిన వాళ్ళు కదా.
చిన్నప్పటి నుంచి దైవ సేవకులంటే ఏమిటో, సంఘములంటే ఏమిటో, వాటి విలువేమిటో మీకు తెలిసిన వాళ్ళు కదా. ఏమీ తెలియనట్లుగా, మరిచిపోయినట్లుగా, ఏమీ తొయ్యనట్లుగా, అలాగా అన్నట్లుగా ఎందుకుంటున్నారు? ఈ సంగతిని మర్చిపోయారా అని చెప్పి 9వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈ విషయములో మీరు మతి తప్పి ప్రవర్తించారు, మతి లేనట్లుగా వ్యవహరించారు అని హనాని సూటిగా స్పష్టంగా చెప్పాడు. దేవుని సంగతులను సూటిగా స్పష్టంగా చెప్పగా ఎలా చెప్పాలి? ఎంతసేపు దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, పిల్లలు చదవకపోయినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు, కష్టపడకపోయినా సొమ్ములు వచ్చి పడిపోతాయి, ఇలాంటి మాటలు వినటానికి ప్రజలు ఇష్టపడుతున్నారా? దేవుడిచ్చినటువంటి మతితో, ఆలోచన విధానంతో, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన సంగతులను విస్మరించి ఎలా పడితే అలా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాల కోసం కనబడిన వాళ్ళందరితోనూ ప్రార్థనలు చేయించుకుంటూ భక్తి కార్యక్రమాలను జరిపించాలని కొంతమంది భావిస్తున్నారా? ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు, ఇది సరి అయినది కాదు అని హనాని అనే ప్రవక్త ప్రకటించాడు. అంటే దేవుని సేవకులు ఆయా సందర్భాలలో సూటిగా స్పష్టంగా దేవుని సంగతులను ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. అవతల వైపునున్నవారు ఏ విధంగా వాటిని అంగీకరిస్తారో లేదోననేది వారి పైన ఉన్నటువంటి బాధ్యత. ఆసాకు కోపం వచ్చింది. రాజుగారి దగ్గరకు వచ్చి ఈ విషయంలో నేను మతి తప్పి ప్రవర్తించానంటావా అని చెప్పి ఆయనను బందీగృహములో బంధించాడు. ఆయనను అనుసరించే ప్రవక్తలను బంధించాడు. చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలను ఆధారం చేసుకుని ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. అంతేగాని అనవసరమైనటువంటి పనులతో చెలరేగిపోతే జీవితం అన్నిసార్లు ఒకే విధంగా ఉండదుగా. ఈరోజు శుభ్రంగా ఉండొచ్చు, ఈరోజు సొమ్ములు చేతి నిండా ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యం బాగుండొచ్చు, ఈరోజు బయటికి లోపలికి క్షేమంగా తిరిగి ఉండొచ్చు. రేపు మనది కాదు కదా. ఆ మాటకొస్తే మరుక్షణమే మనది కానప్పుడు అనవసరమైనటువంటి అదిరిపాటు మధ్యలో భక్తి కార్యక్రమాలను నిర్వహించటం, అర్థం లేనటువంటి వారితోనేమో అధిక స్నేహం రాసుకుని పూసుకుని తిరగటం, సహనాన్ని అక్కడ ప్రదర్శించటం, దేవుని ప్రజల దగ్గరకు వచ్చేసరికేమో అసహనంగా ఉండటం, అసలు పట్టి పట్టనట్లుగా ఉండటం, అసలు వచ్చి రానట్లుగా ఉండటం, అదో రకమైనటువంటి అసంతృప్తిని కలిగి ఉండటం. ఏంటిదంతానో ఆలోచించాలి. ఈ సంగతులలో మనం ఎక్కడున్నాము? భక్తి సూత్రాలతో జరిగించకుండాను, క్రొత్త వారికి ప్రేమ సువార్తను అందించటం ఇంకా చేతగాకుండాను, అసలు మనమే దేవునిలో ఎలా ఉండాలో, ఎలా ఒదిగి ఉండాలో, ఎలా వినయంగా ఉండాలో తెలుసుకోకుండాను అనవసరమైన సంగతులకు ఏ విధంగానూ ప్రేరేపించబడటానికి వీల్లేదు. దేవుని ప్రజలారా, దేవుని ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉందాం. స్థానిక సంఘమునకు మన ద్వారా జరగవలసిన సేవలను తప్పనిసరిగా జరిగించే విధంగా ఉందాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఎవరికి ఇవ్వద్దు. ఐగుప్తీయులను కానీ సిరియనులను కానీ, అంటే ఇప్పుడు ఐగుప్తీయులు సిరియనులను మనం నమ్ముకునేది ఏమీ లేదు, కానీ అనవసరమైనటువంటి వారిని ఆశ్రయించి అనర్థాలు పొందకుండాను దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. ఇతరులతో మంచి సహవాసం జరిగిద్దాము. తద్వారా మానవ సంబంధాలు, దేవునితో సంబంధం అద్భుతంగా కొనసాగుతుంది. భౌతిక ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘములకు ప్రసాదిస్తాడు. ఇలాంటి ఉన్నత సదాశయంతో మన జీవితాలను కొనసాగించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.